బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. కాసేపట్లో బీఆర్కే భవన్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరు కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ అసత్య ప్రచారాలను కమిషన్ ముందు పటాపంచలు చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి. రైట్ అఖిల, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో బీఆర్ఎస్కు మంచి పేరు వస్తుందనే దురదృష్టంతో రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ విష ప్రచారానికి పూనుకున్నారు. ఈ విష ప్రచారంపై మొత్తం తెలంగాణ వాదులు మండిపడితే ఇదే అంశానికి సంబంధించి మాతో పాటు మాట్లాడడానికి తెలంగాణ నేత బీఆర్ఎస్ నేతలు వారితో కమిషన్ ఎలా చూస్తారు? ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ గత ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి ప్రభుత్వం మీద కమిషన్లు వేసి ఇలా కాలయాపన చేసే ప్రయత్నాన్ని చేస్తే తెలంగాణ ప్రజలను నమ్మించవచ్చు, కొద్ది రోజులు ఎంగేజ్ చేయొచ్చనే ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలేమో అమాయకులు కాదు. తెలంగాణను ఎండబెట్టి కమిషన్ల పేరు మీద కాలయాపన ఇస్తే తెలంగాణ ప్రజలు ఎవరు హర్షించరు, సమర్థించరు. ఎన్డీఏసీనే చాలా క్లియర్గా చెప్పింది. ఉన్న ప్రాజెక్టును దాన్ని రిపేర్ చేసి రైతాంగం కోసం నీళ్లు అందించడానికి ఇవాళ రిపేర్ చేసుకోవచ్చు. దానికి మా అభ్యంతరం, కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏసీ అభ్యంతరం కూడా ఏం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన కూడా ఇప్పటికే కమిషన్ రిపోర్ట్ వచ్చిన ఇప్పటి వరకు కూడా వాళ్ళు కాలయాపన ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ గోదావరి జలాలను తెలంగాణకు ఇవ్వకుండా ఎండబెట్టిన ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కై ఒక దిక్కు బనకచెర్లలో ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టు కడుతున్నప్పటికీ దాన్ని కట్టడానికి ఇక్కడ ప్రాజెక్టు ఓపెన్ చేయడం వల్ల అక్కడ ప్రాజెక్ట్ కట్టుకోవడానికి వాళ్ళకి ఇలా అవకాశం ఇచ్చినట్టుగా వాళ్ళ ఈ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తున్నాం. కాబట్టి ఇలాంటి విధానాలు వీడనాడాలి. గత ప్రభుత్వం మీద ఎందుకైనా కోపం ఉంటే ఛాలెంజ్ లీగల్గా చూసుకుందాం. కానీ ఈ రకంగా ఇలా ప్రాజెక్టును ఎండబెట్టి ఇవాళ కమిషన్ల పేరు మీద ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. ఖచ్చితంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లోపల ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మీకు బుద్ధి చెప్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నారు ఎలా? నేను ఏమంటున్నానంటే, ఏదన్నా జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా వ్యక్తిగతంగానే దూషణలు కానీ, వ్యక్తిగత ఆరోపణలు కానీ, వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచనతోనే ముందుకు పోతా ఉన్నాం. అది కాళేశ్వరం అనేది తెలంగాణ ప్రజల అవసరాలను, తెలంగాణ రైతుల కన్నీళ్లు తీర్చడానికి కట్టిన ప్రాజెక్ట్. దాంట్లో ఏదైనా జరిగినప్పుడు దాన్ని మీరు ఏదైతే ఎన్డీఏసీ రిపోర్ట్ ఇచ్చిందో దాని ప్రకారం చేసే అవకాశం ఉంది. కానీ దాని అవకాశాన్ని చెయ్యకుండా ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టాలి, ఎంతసేపు కేటీఆర్ గారిని తిట్టాలి, ఎంతసేపు హరీష్ రావు గారిని తిట్టాలి అనే దురుద్దేశంతో చేస్తున్న పని తప్ప ఇవాళ మొన్న 3 రోజుల క్రితం హరీష్ రావు గారు క్లియర్గా చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు ఏ విధమైన లోపాలు చేసిండ్రు, ఏ విధమైన తప్పులు చేసిండ్రు, మేము వచ్చిన తర్వాత ఏ విధంగా చేసినామనే దాన్ని ఏ విధంగా రీడిజైన్ చేయడానికి కావాల్సిన అవసరాన్ని క్లియర్గా కూడా మీడియా ద్వారా అందరికీ తెలియజేశారు. మీరు తుమ్మిడిహెట్టి దగ్గర 9 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉంది. అప్పుడు ఏ పర్మిషన్ తీసుకోకుండా, ఏం చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో తెలంగాణ కోసం ఏదో చేస్తున్నాం. ఏదైతే జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న జలయజ్ఞంలో భాగంగా తెలంగాణకి ఏదో ఒక ప్రాజెక్ట్ కాలే, వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ కట్టేస్తే అయిపోతుంది. కానీ మీకు ఆంధ్ర ప్రాంతం మీద ఉన్న ప్రేమ తెలంగాణ మీద లేదు అని ఖచ్చితంగా తెలియజేస్తా ఉంది. అంటే 8 సంవత్సరాలు మీరు ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోలేదు, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీలో తీసుకున్న పర్మిషన్స్ ఏది కూడా తీసుకోకుండా దన్నదనమని కట్టేసారు. కట్టిన తర్వాత అక్కడ నిల్వ ఉండాల్సిన టీఎంసీ నీళ్లు కూడా అక్కడ ఉండే పరిస్థితి లేదు. కాబట్టి కేసీఆర్ గారు అదే మీరు తీసుకున్న వ్యాక్స్పో అదే ఏజెన్సీ ద్వారా మళ్ళా రీసర్వే చేయించి ఆ రీసర్వే ద్వారా ఇచ్చిన రిపోర్ట్ ద్వారానే క్యాబినెట్ దాంట్లో తీర్మానమైంది, రిటైర్డ్ ఇంజనీర్స్ తీర్మానమైంది, అదే ఇంకా ఏదైతే ఇంజనీర్ స్టేట్ గవర్నమెంట్ ఇంజనీర్స్ కూడా ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టారు. ఆయన సొంతంగా తీసుకునే నిర్ణయం కాదు, ఇవాళ మీద కేసీఆర్ గారు ఇంట్లో కూర్చొని తీసుకునే నిర్ణయం కాదు. ప్రతి ఒక్క అధికారులు ఇచ్చినట్టు రిపోర్ట్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన రిపోర్ట్ ద్వారానే మేడిగడ్డ దగ్గర ఇవాళ కట్టారు. ఆ మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ఇంత పెద్ద ప్రాజెక్ట్ అది. అందులో నేను ఏమంటున్నా అంటే అక్కడ ఏదో చిన్న దాని జరిగింది, దాన్ని బూచిగా చూపించి ఇంతసేపు నువ్వు అన్ని అబద్ధాలు చెప్పైతే ఇవాళ మొక్కుకొచ్చినావు కదా, ఇవాళ నీళ్ళు ఎందుకు ఇస్తలేవు? ఇవాళ నిన్న భువనగిరిలో నువ్వు ఇవాళ నిన్న బసవాపూర్ దగ్గర గండమల దగ్గర ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన, గండమల దగ్గర ఓపెన్ చేసినప్పుడు నీకు మనసు మీద కనీసం నీకు ఒక ఇంగిత జ్ఞానం ఏ గడ్డ మీద తెలంగాణ ఇవాళ ఆన్నే యాదగిరి నరసింహస్వామి దగ్గర ఒట్టు పెట్టి రైతు బంధు ఇస్తా అని చెప్పిన మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చి ఇవాళ ప్రాజెక్ట్ ఓపెన్ చేసినావు. ప్రాజెక్ట్ ఓపెన్ చేసినప్పుడు ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాళేశ్వరం నుంచి వచ్చిన కనీస జ్ఞానం, కనీసం నువ్వు చదువుకున్న ఎట్లయినా కావు, నువ్వు పెయింట్లేసి వచ్చినావు. ఇలా మీ మామనే చెప్పిండు ఇవాళ 80,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు ఎట్లయితుందిరా నాయన అని వాళ్ళ మామ చెప్తుండో అబద్ధాలు ఏదైతే ఖచ్చితంగా ఒప్పుకుంటుండో. నీకు ఎంతసేపు ఎందుకు తిట్టాలనే? కేసీఆర్ గారిని తిట్టే హక్కు ఉందా నీకు? ఏం వ్యక్తిగతంగా తిట్టాల్సిన అవసరం ఏంటంటే ఆరోగ్యం బాగలే కింద పడి ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఇవాళ ఒక
దగ్గరికి పోయి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇట్లా నీచమైన నికృష్టమైన మాట్లాడుతున్నావు. నీకు కూడా రాబోయే రోజులు అదే గతి పడతారు. తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నువ్వు చేసే అబద్ధాలు ఎన్ని రోజులు నడిపిస్తావు. నిన్న ఇవాళ మిస్ ఇండియా కాంపిటీషన్ పెట్టి ఇవాళ ఆయన ఏమనుకున్నాడు, నాకు ఎక్కడికి పోయినా అప్పు పుట్టట్లేదు, నేను ఈ కాంపిటీషన్ ఏదైనా చేస్తే దేశవ్యాప్తంగా నా పేరు మోగుతుందేమో అని చూసిండ్రు. కానీ ఏమైంది, నీ మీద నువ్వు నీ అనుచరులు ఏం చేసిండ్రు అవి ఇవాళ ప్రపంచాన్ని మొత్తానికి పెద్ద ఎత్తున పరిచయం చేసినావు. ఇలా తెలంగాణ ఉన్న విలువను ప్రపంచానికి మొత్తానికి పరిచయం చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం మీది. కాబట్టి ఇలాంటి ఇంకా నువ్వు ఏ ప్రాజెక్ట్ కానీ ఏ డిసిషన్ తీసుకున్నావు అది కొసకెళ్ళలేదు. ఇప్పటి వరకు నువ్వు 16-18 నెలలు అవుతుంది. ఏ ప్రాజెక్టు తీసుకున్నా నువ్వు దాని మధ్యలో వెనకేమని ఇలా హైడ్రా తీసుకోవచ్చు. నువ్వు ఏది తీసుకున్నా కూడా నువ్వు అది ముందుకు తీసుకుపోయే పరిస్థితి లేదు. ఇవాళ నువ్వు ఏమైనా మూసినది అన్నావు. ఏది చేసినా కూడా దానికి ఒక పద్ధతి కానీ దానికి ఒక విజన్ కానీ దానికి ఒక ప్రణాళిక లేకుండా ఎంతసేపు దాంట్లో పైసలు ఎన్ని వస్తాయి, ఏ కాంట్రాక్టర్కి ఇవ్వాలి, ఏ నాయకునికి ఇవ్వాలి, ఏ జిల్లా మంత్రి పదవి ఇవ్వకుండా ఎవరికి ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలనే ఆలోచన తప్ప నీకు ఎంతసేపు తెలంగాణ ప్రజల మీద ప్రేమ కానీ తెలంగాణ ప్రజల అస్తిత్వం కానీ తెలంగాణ ప్రజల మీద ఆశ కానీ నీకు లేదు. ఇలా నువ్వు కనీసం నువ్వు తెలంగాణ తల్లిని తీసుకుపోయినావు, తెలంగాణ తల్లిని సెక్రటరీలో పెట్టావు. కనీసం తెలంగాణ తల్లిని మార్పులు చేర్పు చేసిన తెలంగాణ తల్లి దగ్గర జై తెలంగాణ అని ముఖ్యమంత్రివి తెలంగాణలో ఉన్నావంటే మా దౌర్భాగ్యం. తెలంగాణలో మేము బతుకుతున్నామంటే దౌర్భాగ్యమైన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ గమనిస్తా ఉంటారు. చెప్పండి. ఈరోజు తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ మీరు ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి కల్లిబొల్లి హామీలతో 6 గ్యారెంటీలతో మీరు అధికారంలోకి వచ్చి హామీలను నెరవేర్చలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కాబట్టి ఏదో నోటీసులు ఇచ్చి నువ్వేదో పెద్దవాడివి కావాలనుకుంటున్నావు. కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే, హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇచ్చినట్టు మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ ఈరోజు ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పింది, అది 2 పియర్లు పడిపోయినాయి, వాటిని రిపేర్ చేయమని చెప్పేసి ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి సూచనలు చేసింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ని అమలు చేయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఎల్బిసి కూలిపోయింది, కుప్పకూలిపోయింది. ఈరోజు సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోయింది, పెద్దవాగు కూలిపోయింది, వట్టెం పంప్ హౌజులు మునిగిపోయినాయి. ఇవాళ వీటి మీద ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వాలి, వీటి మీద చర్యలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారి యొక్క అసహాయ స్థితిలో ఈరోజు ఉన్నాడు. వారు ఈరోజు ఏదో నోటీసులు ఇచ్చి ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేకతని తప్పుదారి పట్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ 10% నిధులు పెండింగ్ ఉన్నాయి. ఆ 10% నిధులను కేటాయించి ఆ పాలమూరు ప్రాజెక్టు, నువ్వు పాలమూరు నుంచి ముఖ్యమంత్రి అయినా కాబట్టి ఆ పాలమూరుని పూర్తి చేసి పాలమూరు ప్రజలకు మంచినీటి ఇచ్చి, త్రాగునీటి, సాగునీటి ఇచ్చి ఈరోజు ఆ ప్రజలకి న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాళేశ్వరాన్ని వ్యతిరేకించుకుంటూనే ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి గంధమాల రిజర్వాయర్ ని ఓపెన్ చేసినటువంటి ఒక సిగ్గులేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాళ్ళ ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క సూచన, ఈ యొక్క వ్యవహారం చూసినట్లయితే ఈరోజు ఎంతో ద్వంద్వ వైఖరితో, ద్వంద్వ నీతితో వ్యవహారం చేస్తా ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు హరీష్ రావు గారు పీసీ ఘోష్ కమిషన్ దగ్గరికి హాజరవుతారు. పీసీ ఘోష్ కమిషన్ కూడా వాస్తవాలు తెలియజేస్తారు. రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం బట్టలు ఉడదీసే వరకు వారి ఈరోజు పెద్ద ఉద్యమాలు